వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లో 108 మంది దంపతులతో సామూహిక గోమాత పూజ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం. మండల గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం. కరీంనగర్లో 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు. నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. సగం నిండిన ప్రాజెక్ట్. LMD మిడ్మానేరుకు స్వల్పంగా కొనసాగుతున్న వరద. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరువాన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం. జగిత్యాల ధర్మపురి రూట్లో స్తంభించిన రాకపోకలు. పెద్దపల్లి జిల్లాలో చిల్డ్రన్ హోమ్ నుంచి పారిపోయిన 2 బాలికలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. విచారణ చేపట్టిన పోలీసులు. జగిత్యాల జిల్లాకు KVKను ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ అరవింద్. కొండగట్టు క్షేత్రంలో జోరువానలో గిరి ప్రదక్షిణ కొనసాగింది. వర్షంలో తడుస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గిరి ప్రదక్షిణ చేశారు. జోరువానలో కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ కొనసాగింది. గురు పౌర్ణమి సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 43వసారి నేడు కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, SP అశోక్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, అధికారులు పాల్గొన్నారు. ఎల్నినో ఎఫెక్ట్తో వర్షభావ పరిస్థితుల్లో విస్తారంగా వర్షాలు కురియాలని ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షంలో తడుస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. వర్షం కారణంగా భక్తుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు గిరి ప్రదక్షిణ చేసి విస్తారంగా వర్షాలు కురయాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. అంజన అనుగ్రహంతో రాబోయే రోజుల్లో గిరి ప్రదక్షిణకు మౌలిక సదుపాయాలు కల్పించి కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. వరుణుడి కరుణ కోసం గిరి ప్రదక్షిణ చేస్తుంటే దేవుడు అనుగ్రహంతో జోరువాన కురుస్తుందని, ఇదే విధంగా రేపటి నుంచి 3 రోజుల పాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వరుణయాగం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని సూచన చేస్తాను. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇది 43వసారి పౌర్ణమి గురు పూజ జరుగుతుంది. గిరి పూజ ఈ సందర్భంగా భగవంతుడు ఒకటే ప్రార్థిస్తాను, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు. ఒకటే లోక కళ్యాణం కొరకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రార్థన. ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఆ స్వామివారి గురు పౌర్ణమి రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చల్లగా, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడకపోయినప్పటికీ ఆలస్యమైనా కూడా మంచి వర్షాలు, శుభసూచకంగా వర్షాలు పడడం చాలా ఆనందదాయకం. ఇది కూడా గొప్పగా ఆ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లో 108 మంది దంపతులతో సామూహిక గోమాత పూజ నిర్వహించారు. కరీంనగర్లోని కృష్ణానగర్లో ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్ గో ప్రచారక్ సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా 108 మంది దంపతులతో సామూహికంగా గోమాత పూజ నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు, జ్యోతిష, వాస్తు, ఆగమశాస్త్ర పండితులు శ్రీమాన్ నమిలికొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో గోమాత పూజ వైభవంగా నిర్వహించారు. త్వరలో నూతనంగా శంకుస్థాపన జరగబోయే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం సందర్భంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 108 మంది దంపతులతో సామూహిక గోమాత పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు. గోమాత దీవెనలతో అందరికీ ఆరోగ్యం, ఆయురారోగ్యం, శాంతి, సంపదలు కలగాలని కోరుకున్నారు. వ్యాసుడు లోకానికి అందించినటువంటి రోజు ఈ రోజు కాబట్టి లోకానికి అందరికీ కూడా వ్యాసుడు గురువు. కాబట్టి గురు పూర్ణిమ ఆయన లోకానికి అందించిన రోజు ఈ రోజే, ఆయన అవతరించిన రోజు ఈ రోజే. కాబట్టి మనం గురు పూర్ణిమ ఉత్సవాన్ని చేసుకుంటాం. గురు పూర్ణిమ ఉత్సవం అంటే గురువులను మనం స్మరించుకుంటాము.
గురువులు అంటే మనకు వ్యాసుడే గురువు. ఈ పూజ చేయమని చెప్పింది గురువు వ్యాసుడే. ఇందాక మనం గణపతి పూజ చేసి చెప్పింది వ్యాసుడే. కలశ పూజ చెప్పింది వ్యాసుడే. ఏమి చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా తిరగాలో మనకు చెప్పింది వ్యాసుడు. హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్లో జరిగిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శివయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల సామర్థ్య పెంపు, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి అందరం సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. తాగునీటి సమస్య, వ్యవసాయానికి ఆరుతడి పంటలపై రైతాంగానికి అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, రవాణా, పంచాయతీరాజ్, విద్యపై అంశాలు చర్చించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద, జీరాంజీ కింద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, బోర్వెల్ రీఛార్జ్ పెట్స్, ఈజీఎస్ కింద తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలకు పైగా ఉన్న వారికి 2.5 లక్షలతో బావి తవ్వుకునే అవకాశం కలదని, ఆయిల్ పామ్ సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్లు, గ్రామ ప్రజా ప్రతినిధులు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, గ్రామాల్లో శాంక్షన్ అయిన పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలు నిర్మించడంలో ముందుంటే గ్రామాల అభివృద్ధిలో ముందుంటామని, ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ కట్టుకోవచ్చని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన ఆరుతడి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యానికి సంబంధించి కావచ్చు, అభివృద్ధిలో పంచాయతీరాజు ఇతరత్ర విద్యుత్కు సంబంధించిన అంశాలు కావచ్చు, పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్, బోర్వెల్ రీఛార్జీలు చేసుకునే పిట్స్ను, అదేవిధంగా ఊట కుట్టాలకు సంబంధించినటువంటి విపిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వీణవంక బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. గురు పౌర్ణమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి ప్రముఖ వేద పండితులు, ఆధ్యాత్మిక గురువు బ్రహ్మర్షి గుడా జగదీశ్వర శర్మ ఘనంగా సన్మానించి పాద ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గురువుల గొప్పతనాన్ని, సమాజంలో వారి ప్రాముఖ్యతను ఆయన కొనియాడారు. భారతీయ సనాతన సాంప్రదాయంలో తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువులదేనని, వారు సమాజానికి దిశానిర్దేశం చేస్తారని గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువుల ద్వారా మనం పొందే విజ్ఞానం, సంస్కారం అమూల్యమైనవని, గురువులు మన జీవితానికి అందించే మార్గదర్శకత్వం మరువలేనిదని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. సనాతన ధర్మాన్ని, వేద విద్యలను భావితరాలకు అందిస్తూ సమాజంలో నైతిక విలువలను పెంపొందించి వేద పండితుల పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. బ్రహ్మర్షి గూడా జగదీశ్వర శర్మ వంటి మహనీయుల ఆశీస్సులు సమాజానికి శ్రీరామ రక్ష అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వీణవంక బీజేపీ నేతలు సిహెచ్ నరసింహారాజు, పెద్ది మల్లారెడ్డి, ముత్యాల రవీందర్, కొమ్మటి శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి నాగరాజు, ఉడత కుమార్, అప్పని కొమరయ్య పాల్గొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాస పౌర్ణమి సందర్భంగా 3 అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయంలో శాకంబరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల కూరగాయలతో అమ్మవార్లను అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు. విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరువాన కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సారంగపూర్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుగ్గరంలో 18, రాయికల్, వెలగటూరులో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 14 సెంటీమీటర్లు, రామగుండంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల, రామగుండం పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. గంగాధర, రామడుగు, చొప్పదొండి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో జగిత్యాల మండలం, అనంతారం, ధర్మపురి మండలం, అక్షయపల్లి వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ఉండడంతో జగిత్యాల, ధర్మపురి రోడ్లో రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కరువు తీర వర్షం కురవడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అలాగే వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు, కల్వట్లు, నీరు నిలిచే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్పీ, పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడైనా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించి రాకపోకలను పునరుద్ధరించాలని, ప్రమాదకర ప్రాంతాల్లో తాత్కాలిక హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కల్వట్లను ప్రజలు దాటకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో గ్రామస్తులు అడవి ప్రాంతాలకు వెళ్లకుండా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని, గోదావరి పరివాహక మండలాల్లో నదీ మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. వర్షాల సమయంలో చేపల వేట, ఈత, వరద నీటిలోకి వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, గతంలో వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, వంకలు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనీయవద్దని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కరీంనగర్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరంలోని కాశ్మీర్ గడ్డ, ముకరంపుర, భగత్ నగర్ గుండా ప్రవహించే ప్రధాన వరద నీటి కాలువ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో దాదాపు 70% మురుగు మరియు వరద నీరు ఈ ప్రధాన స్ట్రామ్ వాటర్ కాలువ గుండానే వెళ్తుందని, రోడ్లపై వరద నీరు చేరకుండా ఈ డ్రైన్ ద్వారానే ప్రవహిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రధాన కాలువ నిర్మాణం జరిగి సుమారు 20 నుండి 25 సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు. కాలక్రమేణా కాలువ ఎక్కడైనా దెబ్బతిన్నదా అని అంచనా వేస్తూ భవిష్యత్తులో దీనికి ఏ విధంగా మరమ్మతులు చేపట్టాలన్న అంశాలపై ఆయన దృష్టి సారించారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ఎక్కడైనా అడ్డంకులున్నాయని తనిఖీ చేశారు. భారీ వర్షాలకు వరద నీరు డ్రైనేజీ నిండుగా ప్రవహిస్తున్నందున కాలువను దాటి నివాస ప్రాంతాల్లోకి రాకుండా కేవలం డ్రైన్లోనే సాఫీగా ముందుకు పోయేలా తీసుకోవాల్సిన అత్యవసర కట్టుదిట్టమైన చర్యల గురించి ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న వర్ష పరిస్థితుల దృష్ట్యా ప్రధాన కాలువ యొక్క లోపాలను సరిదిద్ది మురుగు మరియు వరద నీరు నిరాటంకంగా ప్రవహించేలా చూడడం కోసం రాబోయే 20-25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త డ్రైన్ను నిర్మించి దానిపై స్లాబ్లు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీంతో వేములవాడలో భక్తుల రద్దీ తగ్గింది. వాయుగుండం ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా సగటున 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా ఎల్లారెడ్డిపేటలో 8.14 సెంటీమీటర్లు, గంభీరావుపేటలో 6, కోనరావుపేట, వీర్నపల్లిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం, శ్రీ భీమేశ్వర ఆలయ పరిసరాలు భక్తుల రాక తగ్గడంతో వెలవెలబోయాయి. సాధారణంగా భక్తులతో కిటకిటలాడే ఆలయ ప్రాంతం వర్ష ప్రభావంతో నిశ్శబ్దంగా మారింది. ఇదిలా ఉండగా కోనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మూలవాగులో స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. వాగులో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నేడు నిర్వహించాల్సిన హుండీ లెక్కింపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వాయిదా వేశారు. ధర్మపురిలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. గురువును శిష్యులు ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ధర్మపురిలో గురువును పూజించి గురుభక్తిని చాటుకున్నారు. వేద పండితులు బ్రహ్మశ్రీ మధు శంకర్ శర్మను ఆయన శిష్య బృందం గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పాద పూజ చేసి సన్మానం చేశారు. ధర్మపురి గోదావరి తీరంలో గల బ్రహ్మణ సంఘం భవనంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో మధుశంకర్ శర్మను ఆయన గృహం నుండే శిష్య బృందం బ్రాహ్మణ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన వేదిక వద్దకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, గురు పూజ కార్యక్రమాలను వేద మంత్రాల మధ్య నిర్వహించారు. అనంతరం గజమాలతో శంకర్ శర్మ దంపతులను సన్మానించి పట్టు వస్త్రాలు సమర్పించి శాలువతో ఘనంగా సన్మానించారు. ఎంతో మంది బ్రాహ్మణ విద్యార్థులకు వేదాలు నేర్పించి వేద పండితులను గావించినందుకు ఆయన శిష్యుల బృందం ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో జోరువాన కురిసింది. రామగుండంలో పలు కాలనీల్లో వరద నీరు చేరింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన నీళ్లతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలో సగటున 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కమాన్పూర్ మండలంలో 14 సెంటీమీటర్లు, రామగుండంలో 12, పాలకుర్తిలో 11, అంతర్గం, రామగిరి మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని రామ్నగర్ కాలనీ జల దిగ్బంధమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిని దారి మళ్లించగా ఇళ్లలోకి చేరిన మురుగు నీటిని స్థానికులు తొలగించారు. అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు చేరడం
కావడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిల్వ ఉన్న బొగ్గును రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అధికారులు రవాణా చేస్తున్నారు. మరో 2 రోజులు భారీగా వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సారంగపూర్లో రికార్డు స్థాయిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల ధర్మపురి రహదారిలో రాకపోకలు స్తంభించాయి. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా సారంగపూర్లో 19, బుగ్గరంలో 18, రాయకల్ వెల్గటూర్ మండలంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో జగిత్యాలతో పాటు పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లోనికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. జగిత్యాల రూరల్ మండలం అనంతరం బ్రిడ్జిపై నుండి వరద ప్రవహిస్తుంది. అటు ధర్మపురి మండలం అక్షయపల్లి వద్ద జాతీయ రహదారి నీట మునిగింది. 2 చోట్ల జాతీయ రహదారిపై వరద విపరీతంగా ప్రవహించడంతో జగిత్యాల ధర్మపురి రోడ్లు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ దారిలో వెళ్లే వాహనాలను వెల్గటూరు మీదుగా దారి మళ్లించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. వరద నీటిలో వాహనాలు చిక్కుకున్నాయి. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని క్లియర్ చేసే పనులు ముమ్మరంగా చేపట్టారు. పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ పర్యటించి డ్రైనేజీ కాలువలు, చిక్కుకున్న చెత్తను తొలగించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు వెల్గటూరు మండలంలో కురిసిన భారీ వర్షంతో రామ్నూర్లో గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద నీటితో ఇళ్లలో నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ప్రాథమిక పాఠశాల చెరువును తలపిస్తోంది. జగిత్యాల పట్టణంలో పోటెత్తిన వరద ప్రాంతంలో ఉన్న స్కూల్ ఆవరణలోకి చేరింది. పాఠశాల చుట్టూ భారీగా వరద చేరడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. స్కూల్ పక్కనే చెరువు కట్ట నిర్మాణం చేపట్టడంతో వరద నీరు పోయే దారి లేక స్కూల్ ఆవరణం చెరువులా మారిందని స్థానికులు తెలిపారు. పైనుంచి వచ్చే వరద నీరు చెరువుల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు జేసీబీ సహాయంతో వరద నీటిని మళ్లించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో చిల్డ్రన్ హోమ్ నుంచి 2 బాలికలు పారిపోవడం కలకలం సృష్టిస్తోంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని బాలసదన్ చిల్డ్రన్ హోమ్ నుంచి కాంపౌండ్ వాల్ దూకి 2 బాలికలు పారిపోయారు. తెల్లవారుజామున గోడ పక్కన కుర్చీలు వేసుకుని గోడ దూకి పారిపోయినట్లు హోం నిర్వాహకులు తెలిపారు. కనిపించకుండా పోయిన వారిలో 16 ఏళ్లు, 8 ఏళ్ల బాలికలు ఉన్నారు. ఒకరిది పెద్దపల్లి మండలం పాలితం కాగా మరొకరిది ఓదెల మండలం ఉప్పరిపల్లె. గత 3 రోజుల క్రితమే ఒకరు బాలసదన్కు వచ్చారు. బాలిక రాత్రి వేళ బాలికలు కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్ సూపర్డెంట్ వనిత ఫిర్యాదు మేరకు పోలీసులు హాస్టల్ను సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. సీఐ రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న ఈవినింగ్ నైట్ డ్యూటీ మేడము డ్యూటీ చేస్తున్న సమయంలో మార్నింగ్ 3 గంటలకి 3:06 నాకు కాల్ చేసింది. నేను మళ్ళీ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు చూడలేదు. వెంటనే నేను 3 గంటల 6 రిటర్న్ కాల్ చేసినాను. ఏమైందిరా అని అడిగితే 2 పిల్లలు లేరు మేడం, గోడ దగ్గర చైర్స్ వేసి ఉన్నాయి, పారిపోయినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పింది. వెంటనే నేను అదే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేములవాడలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలాభిషేకం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ట్రస్ట్ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. అదేవిధంగా దూలం రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తి సంగీత విభావళి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయిబాబా భజనలు, ఆధ్యాత్మిక గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చి భక్తులకు విశేష అనుభూతిని కలిగించాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 45,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీలకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 12 టీఎంసీల వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా మిడ్ మానేరు డ్యాంకు 2,334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్ మానేరులో ప్రస్తుతం 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకళ సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్లో 108 మంది దంపతులతో సామూహిక గోమాత పూజ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం. మండల గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం. కరీంనగర్లో 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు. నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. సగం నిండిన ప్రాజెక్ట్. ఎల్ఎండి మిడ్మానేరుకు స్వల్పంగా కొనసాగుతున్న వరద. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరువాన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం. జగిత్యాల ధర్మపురి రూట్లో స్తంభించిన రాకపోకలు. పెద్దపల్లి జిల్లాలో చిల్డ్రన్ హోమ్ నుంచి పారిపోయిన 2 బాలికలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు. విచారణ చేపట్టిన పోలీసులు. జగిత్యాల జిల్లాకు కేవీకేను ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ను కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ అరవింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.